హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము తెగ ఇండస్ట్రీస్ అయిపోయింది కదా. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. అందులో ఫస్ట్ కంపెనీ బిజినెస్, తర్వాత దాని యొక్క హిస్టరీ, తర్వాత మేనేజ్మెంట్, దాని తర్వాత ఇండస్ట్రీ గ్రోత్, తర్వాత ఫైనాన్షియల్స్, దాని తర్వాత ఐపీఓ డీటెయిల్స్, ఫైనల్గా నా కంక్లూజన్ షేర్ చేస్తాను. సో ఫస్ట్ కంపెనీ బిజినెస్ గురించి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ మినరల్ బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూసినట్లయితే వీళ్ళకి ఫస్ట్ రా ఓర్ అనేది వస్తుంది. రా ఓర్ అంటే మామూలుగా మైనింగ్ చేసిన తర్వాత వచ్చే ప్రొడక్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వస్తారు. దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే క్రష్ చేస్తుంటారు. సపరేట్ పార్ట్స్గా క్రష్ చేసేదాన్ని. క్రష్ చేసిన తర్వాత ఇది మెయిన్ ప్రాసెస్. ఎందుకంటే వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేసి ఫైనల్ ప్రొడక్ట్ తీసుకొని రావడానికి ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. సో దీని తర్వాత రఫ్ క్రషింగ్, తర్వాత నెక్స్ట్ ఫైన్ క్రషింగ్ అని స్మాల్ పార్ట్స్గా కన్వర్ట్ చేయడానికి. దాని మధ్యలో ఏంటంటే మధ్యలో బెల్ట్ కన్వేయర్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇక్కడ వచ్చిన ఫైనల్ ప్రోడక్ట్ని నెక్స్ట్ బెన్వేర్ కల్ట్ మీదకి, కన్వేయర్ మీదకి అట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆ కన్వేయర్ బెల్ట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత బాల్ మిల్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారంటే ఇవి మిల్లర్స్ అంటారు. సో ఇవి ఎక్కువగా ఏంటంటే ప్రొడక్ట్స్ని బాగా ఇంకా ఎక్కువ క్రష్ చేసుకొని, లేకపోతే సపరేట్గా సిగ్మెంట్స్గా తయారు చేయడానికి, డిఫరెన్షియేట్ ఫిల్టరింగ్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు బాల్ మిల్లర్స్ అనేవి. దీని తర్వాత ఎక్కువగా వీళ్ళకి స్క్రీనర్స్, ట్రోమర్స్ అని చెప్పేసి అవి కూడా ఉంటాయి. అవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఫైనల్గా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఫైనల్ ప్రోడక్ట్ లైక్ గోల్డ్ కానీ, కాపర్ కానీ, ఏదైతే మినరల్స్ ఉంటాయో అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళ ప్రొడక్ట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. మిల్ లైనర్స్ అనేవి ఇలా ఫస్ట్లో ఉన్నట్టు ఉంటాయి. నెక్స్ట్ స్క్రీనర్స్ అనేవి ఇట్లా ఫిల్టర్ మధ్యలో ఇట్లా హోల్స్ ఉండేదని అట్లా ఉండే స్క్రీనర్స్ అనేవి. సో ఈ స్క్రీనర్స్ అనేవి ట్రోమోల్స్ లోపల ఇన్సర్ట్ చేసేదాన్ని, దాన్ని సిగ్మెంట్ వైజ్గా ఫిల్టరేషన్ చేయడానికి యూజ్ చేస్తాయి ట్రోమోల్స్లో. నెక్స్ట్ హైడ్రోసైక్లోన్ అనేది ఇలా ఉంటుందన్నమాట, పైనుంచి కింద దాకా ఒక పెద్ద గొట్టంలాగా ఉంటుంది. సో ఇదంతా చాలా చాలా పెద్ద మిషనరీ ఉంటుంది. మనకు చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, బట్ మన మిషనరీ చూస్తుంటే చాలా పెద్ద మిషనరీస్ ఉంటాయి. సో తర్వాత వీళ్ళు ఏ సెగ్మెంట్స్లో వర్క్ చేస్తారో మనం చూసినట్లయితే, సో ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఇట్లా ఉంటుంది. సో ఇందులో వీళ్ళకి స్టాక్ పైల్ ఫీడర్ అని చెప్పేసి, నెక్స్ట్ స్క్రీనర్స్ అని చెప్పేసి, ట్రోమోల్స్ అని చెప్పేసి, ట్రోమోల్స్ అనేవి ఇట్లా మధ్యలో ఉంటాయి అన్నమాట. సో అవి క్రషింగ్ కానీ, లేకపోతే సపరేట్ సెగ్మెంట్స్గా చేయడానికి కానీ, ఆ ట్రోమర్స్లో కూడా మళ్ళీ స్క్రీనర్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కో సైజింగ్ కానీ, లేకపోతే డిఫరెన్షియేషన్ ఉంటుంది కాబట్టి సో అట్లా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకి హైడ్రోసైక్లోన్ కూడా ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా ఫ్లూయిడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ వాటిని, అంటే నెక్స్ట్ వాటర్ ఇలాంటివి ట్రాన్స్ఫర్ చేసి వేరే మినరల్స్ పంపించేసి దాన్ని సపరేట్ చేసుకోవడానికి, అట్లా ఈ హైడ్రోసైక్లోన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎక్కువగా ఈ బ్లూ కలర్ టిక్స్ ఏవైతున్నాయో వాటిలోనే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. లైక్ హైడ్రోసైక్లోన్ కానీ, బాల్ మిల్స్ కానీ, స్క్రీనర్స్ కానీ, లేకపోతే ట్రోమోల్స్ కానీ, సో ఇట్లాంటి మల్టిపుల్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళ యొక్క హిస్టరీ మనం చూసినట్టయితే ఇది 1976 ఆ టైంలో స్థాపించారు. ఇదంటే కొలాబరేషన్గా స్టార్ట్ చేశారు. మదన్ మోహన్ మోయంకా గారు ప్లస్ స్కేగా అని చెప్పేసి స్వీడన్ కంపెనీ. సో ఆ రెండు కాంబినేషన్స్తో ఈ తెగ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఈ నేమ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తెగలో టీఈ అనేది టెక్నాలజీ, జీఈ అనేది స్కేగాలో లాస్ట్ నేమ్ తీసుకొచ్చి టెగా ఇండస్ట్రీస్ అని చెప్పేసి కంపెనీ పేరు పెట్టారు. తర్వాత వీళ్ళు మధ్యలో జాయింట్ వెంచర్స్ ఫామ్ చేసిన తర్వాత 2001లో ఆ స్కెగా నుంచి మదన్ మోహన్ మోయింకా గారు ఆ కంపెనీని ఎక్వైర్ చేసుకున్నారు. బైఅవుట్ చేసేసారు. దాని తర్వాత మల్టిపుల్ కంపెనీస్ని ఎక్వైర్ చేసుకోవడం కానీ, లేకపోతే సపరేట్ సబ్సిడరీస్ ఇలాంటివి ఫామ్ చేయడం కానీ, అట్లా బిజినెస్ అయితే బాగా స్ట్రాంగ్గా గ్రో అవుతూ ఉంది. నెక్స్ట్ వీళ్ళ యొక్క మేనేజ్మెంట్ మనం చూసినట్లయితే మదన్ మోహంకా గారు, నెక్స్ట్ మెహుల్ మోహంకా, వీళ్ళంతా బాగా ఎక్స్పీరియన్స్డ్. మదన్ మోహంకా అయితే అరౌండ్ 40 years కంపెనీ ఇన్సెప్షన్ నుంచి ఉన్నారు. ఈ మదన్ మోహంకా గారు లాస్ట్ 2 decades నుంచి వర్కింగ్లో ఉన్నారు. నెక్స్ట్ ఈ మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని ఉంచారు, బాగా స్ట్రాంగ్గా ఎక్స్పీరియన్స్డ్. వీళ్ళు అదే సెగ్మెంట్స్లో పనిచేస్తున్నారు కాబట్టి స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఇండస్ట్రీ గ్రోత్ మనం చూసినట్లయితే మినరల్స్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది చాలా స్ట్రాంగ్గా గ్రో అయింది. 2016 ఆ టైం నుంచి చూసినట్లయితే 6.8%తో బాగా స్ట్రాంగ్గా గ్రో అయింది. రీసెంట్ ఇయర్లో బాగా డౌన్గా అయింది, మెయిన్గా లాక్డౌన్స్ కానీ, లేకపోతే కరోనా రిలేటెడ్గా. 2020 ఆ టైంకి అయితే 20,000 మెట్రిక్ టన్స్, మిలియన్ టన్స్ ప్రాసెసింగ్ అనేది చేశారు. దాని తర్వాత ఇప్పుడు 6.3%తో సిఏజేఆర్తో నెక్స్ట్ 10 ఇయర్స్ కూడా బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఇండస్ట్రీ గ్రోత్. నెక్స్ట్ వీళ్ళకి పీర్ కంపెనీస్ మనం చూసినట్లయితే ఎక్కువ గ్లోబల్ కాంపిటీషన్ ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవి చేస్తూ ఉంటారు. కాంపిటీషన్ కూడా చాలా
ఎక్కువగా ఉంటుంది. అది గ్లోబల్ కాంపిటీషన్ ఉంటుంది. డొమెస్టిక్‌గా అయితే అంత స్ట్రాంగ్ కాంపిటీషన్ లేదు. సో, మెయిన్‌గా మనం చూసినట్లయితే మెట్సో అని చెప్పేసి ఎలక్ట్రిక్ మెటల్ అని చెప్పేసి నెక్స్ట్ బ్రాడ్‌కెన్, పీటీ గ్రోత్, తెగ ఇండస్ట్రీస్ చూసినట్లయితే టాప్ 5లో ఉంటుంది. సో, వాళ్ళ మార్కెట్ షేర్ కూడా మనం చూసినట్లయితే 2020 ఆ టైంలో చూసినట్లయితే 5% మార్కెట్ షేర్ ఉంది. సో, రీసెంట్‌గా లాస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి చూసినట్లయితే మార్కెట్ షేర్ అనేది బాగా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారు. మిగతా కొన్ని కంపెనీస్ అయితే మార్కెట్ షేర్ లూజ్ అవుతున్నాయి. తెగ ఇండస్ట్రీస్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ మార్కెట్ షేర్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటుంది. సో, వీళ్ళందరూ ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ కూడా చూసినట్టయితే అందరూ సిమిలర్ లొకేషన్స్ చిలీ, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఈ రీజియన్స్‌లోనే ఎక్కువ పెడుతూ ఉంటారు. ఎందుకంటే చిలీలో ఎక్కువగా కాపర్ రిలేటెడ్ మైనింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో, ఆ ఏరియాస్‌లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో, అక్కడ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంటుంది. సౌత్ ఆఫ్రికాలో ఎందుకంటే అక్కడ గోల్డ్ రిలేటెడ్‌గా మైనింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో, అక్కడ ఎక్కువ పెట్టేస్తారు. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో కూడా వేరు వేరు అల్యూమినియం రిలేటెడ్ లేదా కాపర్ రిలేటెడ్‌గా మైనింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో, ఈ 3 రీజియన్స్‌లో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అని పెట్టేశారు. సో, తెగ ఇండస్ట్రీ కూడా టాప్ 5 గ్లోబల్ కాంపిటీషన్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ప్లస్ బాగా స్ట్రాంగ్‌గా గ్రో అవుతుందని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాపర్ ఇండస్ట్రీ చూసినట్లయితే ఎక్కువగా ప్రొడక్షన్ చేసేది చిలీ, పెరు, చైనా, నెక్స్ట్ ఆస్ట్రేలియా. సో, ఈ కంట్రీస్ అనేవి ఎక్కువగా కాపర్ రిలేటెడ్ మైనింగ్ అనేది చేస్తూ ఉంటాయి. సో, టాప్ 10 కాపర్ మైనింగ్ కంపెనీస్ గ్లోబల్‌గా మనం చూసినట్లయితే ఈ కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ కాపర్‌ని మనం ఎక్కడ యూజ్ చేస్తామో మీకు ఐడియా ఉంటే వన్స్ కామెంట్ సెక్షన్‌లో పింక్ చేయండి. మోస్ట్‌లీ కాపర్ అనేది ఎక్కువగా ఈవీ స్పేస్‌లో వాడుతూ ఉంటారు. ప్లస్ ఆటో సెక్టార్‌లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. దాని తర్వాత ఎక్కువగా మనం సోలార్ రిలేటెడ్ ఏదైతే ఎక్విప్‌మెంట్స్ ఉంటాయో వాటిలో కూడా ఈ కాపర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా కాపర్ రిలేటెడ్ మైనింగ్ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో, దానివల్ల వీళ్ళకి బాగా స్ట్రాంగ్‌గా గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసినట్లయితే 2019లో నెట్ సేల్స్ 634 క్రోర్స్, దాని తర్వాత 806 క్రోర్స్ చాలా స్ట్రాంగ్‌గా గ్రో అవుతూ ఉన్నారు. ఎబిడ్డాలో గానీ, నెక్స్ట్ ఈపీఎస్‌లో గానీ చాలా స్ట్రాంగ్ గ్రోత్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వీళ్ళ ప్రైస్ టు ఎర్నింగ్స్ చూసినట్లయితే బాగా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈపీఎస్ అనేది బాగా పెరిగిపోతూ ఉన్నప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్ఓఈ, ఆర్ఓసీ చూసినా కూడా చాలా స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేస్తున్నారు. మోర్ దెన్ 15% అనేది మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా చాలా స్ట్రాంగ్ పాజిటివ్‌గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్‌గా ఈ ఐపీఓ డీటెయిల్స్ మనం చూసినట్లయితే డిసెంబర్ 1న ఓపెన్ అవుతుంది. అంటే నిన్న ఓపెన్ అయింది. నెక్స్ట్ టుమారో రేపు క్లోజ్ అయిపోతుంది. డిసెంబర్ 3న క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో, ప్రైస్ రేంజ్ చూసినట్లయితే 443-453 33 షేర్స్ అనేవి మార్కెట్ లాట్. నెక్స్ట్ అలాట్మెంట్ వచ్చేసరికి డిసెంబర్ 8, డిసెంబర్ 13న మనకి ఐపీఓ అయితే లిస్ట్ అవుతూ ఉంటుంది. మినిమమ్ 1 లాట్ అప్లై చేయడానికి 14,949 రూపీస్ కావాలి. నెక్స్ట్ ఈ ఐపీఓ మొత్తం ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్లోనే చేస్తూ ఉన్నారు. కంప్లీట్ 619 క్రోర్స్ ఇష్యూ సైజ్ మొత్తం. నెక్స్ట్ వీళ్ళ యొక్క పాజిటివ్స్, నెగిటివ్స్ మనం చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా పాజిటివ్స్ మనం చూసినట్లయితే గ్లోబల్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్. మరి వీళ్ళ మార్కెట్ షేర్ చూసినట్లయితే 2018లో 3% ఉండే తర్వాత 2020కి వచ్చేసరికి 5% అయింది. సో, మార్కెట్ షేర్ కూడా బాగా ఇంక్రీజ్ చేసుకుంటుంటే అది మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఎక్కువగా రిపిటేటివ్ ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. రిపిటేటివ్ ఆర్డర్స్ సేమ్ కస్టమర్స్ నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ ఇండస్ట్రీలో కూడా చాలా హై బ్యారియర్ ఎంట్రీ ఉంటుంది. ఎందుకంటే బాగా టెక్నాలజీ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ప్లస్ కస్టమర్స్‌ని గ్రాబ్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. సో, కొత్త ఆహ్, కొత్త కంపెనీ రావాలన్నా గానీ చాలా స్ట్రాంగ్‌గా ఎంట్రీ బ్యారియర్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. ప్లస్ క్వాలిటీ కూడా ఎక్కువ మెయిన్ ఫ్యాక్టర్ అవుతుంది దీంట్లో. నెక్స్ట్ 70% అరౌండ్ రెవెన్యూస్ అనేవి రీప్లేస్‌మెంట్ నుంచి వస్తుంటాయి. సో, వీటికి ఎక్స్‌పెండిచర్ ఎంత ఉంటుందంటే ఎక్స్‌పీరియన్స్ మోస్ట్‌లీ 2-3 ఇయర్స్ కల్లా ఆ ప్రొడక్ట్ అనేవి ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటాయి. సో, ఎందుకంటే ఎక్కువ క్రషింగ్ రిలేటెడ్ ఉంటుంది. ప్రాసెస్‌లో వాడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఎక్స్‌పైర్ అయిపోతూ ఉంటాయి. సో, ఆ ఎక్స్‌పైరీ అవ్వటం వల్ల మళ్ళీ 2-3 ఇయర్స్‌కి కొత్త కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటారు. సో, దానివల్ల రీప్లేస్‌మెంట్ నుంచి అరౌండ్ 70% రెవెన్యూ అనేది వస్తూ ఉంటుంది. సో, వీళ్ళు కొత్తగా ఆర్&డి చేసి కొత్త ప్రొడక్ట్స్ తయారు చేసి అంత అవసరం కూడా ఉండదు మెయిన్‌గా. నెక్స్ట్ వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి ఇండియాలో 3 ఉన్నాయి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో ఒకటి, చిలీలో ఒకటి, నెక్స్ట్ ఆస్ట్రేలియాలో ఒకటి. ఇట్లా 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. సో, ఒకవేళ ఒక కంట్రీ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నా గానీ మిగతా కంట్రీలో వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. సో, అట్లా ఏందంటే పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ మేనేజ్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్, బాగా ఎక్స్‌పీరియన్స్డ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వీళ్ళ యొక్క నెగెటివ్స్ మనం చూసినట్లయితే వీళ్ళ రా మెటీరియల్ ప్రైసెస్.
వీళ్ళు ఎక్కువగా రా మెటీరియల్ వచ్చేసరికి రబ్బర్, నెక్స్ట్ అల్యూమినియం, స్టీల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. రా మెటీరియల్ మెయిన్గా న్యాచురల్ రబ్బర్ అనేది యూజ్ చేస్తుంటారు. సో ఆ రా మెటీరియల్ ప్రైస్ అని ఇంక్రీజ్ అయితే వీళ్ళకి కొద్దిగా మార్జిన్స్లో ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. ప్లస్ కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం వీళ్ళు ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కువగా స్వీడన్లో కానీ లేకపోతే జర్మనీ నుంచి కానీ ఇట్లా అక్కడి నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ 70-80% రెవెన్యూ అనేవి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తూ ఉన్నాయి. సో ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఇంకా సప్లై చైన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ లేకపోతే లాక్డౌన్స్ లైక్ కోవిడ్ రిలేటెడ్ లాక్డౌన్స్ కానీ ఇలాంటి ఏదైనా వచ్చినా కానీ ఇష్యూ అయితే ఉంటుంది. మీ రెవెన్యూస్ అయితే జనరేట్ అవ్వవు. అది కూడా మనం వన్ ఆఫ్ ద రీజన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి సబ్సిడరీస్ చూసినట్లయితే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ సబ్సిడరీస్ ఉన్నాయి. ప్లస్ జాయింట్ వెంచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వీటిలో ఏదైనా కంపెనీ లాసెస్ పోస్ట్ చేసినా కానీ అది కంపెనీ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఇలాంటి ఎక్కువ కంపెనీస్ ఉన్నప్పుడు ఏంటంటే మనం థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలని చాలా కష్టమైపోతూ ఉంటుంది. అది ట్రాక్ చేయాలని చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే సబ్సిడరీస్ ఇలా మల్టిపుల్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. సో అవి ట్రాక్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా మనం చూసినట్లయితే ఇది కమోడిటీ ఓరియంటెడ్ ఇండస్ట్రీ. అంటే వీళ్ళు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమోడిటీ ఓరియంటెడ్ లైక్ స్టీల్, అల్యూమినియం లాంటి ప్రొడ్యూస్ చేస్తారు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి సో కొన్నిసార్లు ఏమంటారు ప్రైసెస్ రిలేటెడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కాబట్టి సో కస్టమర్స్ రిలేటెడ్ మార్జిన్స్ కానీ అట్లాంటి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఎంప్లాయీస్ కూడా చూసినట్లయితే వీళ్ళు ఎక్కువగా సేల్స్, మార్కెటింగ్ ఎంప్లాయీస్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. వీళ్ళు థర్డ్ పార్టీ డీలర్స్ రిలేటెడ్ సో వాళ్ళ రిలేటెడ్ ఎక్కువగా స్పెండ్ చేయరు. సో అది కూడా వన్ ఆఫ్ ద నెగిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే డీలర్స్ ఉంటే వాళ్ళు ఎక్కువగా ప్రమోషన్స్ కానీ అలాంటివి చేసుకోవడానికి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటుంది. ప్లస్ వీళ్ళు ఓన్గా సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్ ఉన్నప్పుడు కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో దీని యొక్క గ్రే మార్కెట్ యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే అరౌండ్ 80% ఉంది. సో మార్కెట్ కొంచెం స్టెబిలైజ్ అయ్యి కరోనా థర్డ్ వేవ్ రిలేటెడ్ ఏమీ రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఈ ఐపీఓ అయితే బాగా స్ట్రాంగ్గా లిస్టింగ్ గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నా డెసిషన్ వచ్చేసరికి నేను షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్కి అయితే అప్లై చేస్తున్నాను. లాంగ్ టర్మ్కి అయితే అవాయిడ్ చేద్దాం అనుకోండి. ఎందుకంటే ఇది కమోడిటీ ఓరియంటెడ్ కాబట్టి యాజ్ ఆఫ్ నో బాగానే ఉంటుంది. బట్ లేటర్ పార్ట్లో అయితే అంత స్ట్రాంగ్గా గ్రో అవ్వకపోవచ్చు. నేను ఎక్కువగా గ్లోబల్ కాంపిటేటర్స్ 5 కాంపిటేటర్స్ అట్లా ఉన్నారు కాబట్టి సో వాళ్ళ షేర్ ప్రైస్ అలాంటివి చూసినప్పుడు అయితే లాస్ట్ వాళ్ళ లిస్టింగ్ నుంచి చూసినట్టు అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే నాకు కనిపించలేదు. సో ఇండస్ట్రీ రిలేటెడ్ నాకు అంత పాజిటివ్ ఏమి అనిపించట్లేదు. సో అందుకని నేను లాంగ్ టర్మ్కి అవాయిడ్ చేస్తూ ఉన్నాను. సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇప్పటిదాకా నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాక్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ.